వ్యక్తి యొక్క జీవితంలో ఏదో ఒక సందర్భములో దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటూ ఉంటాడు. ఆయన ఒక వ్యక్తిని దీవించాలని కోరుకున్నప్పుడు ఆయన మొట్టమొదటిగా చేసేది ఏంటంటే మనల్ని ఆయన తన చేతిలోనికి తీసుకుంటాడు. తన చేతిలోనికి తీసుకోకుండా ఏ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడు, ఏ వ్యక్తిని దేవుడు దీవించడు. ఏ వ్యక్తి అయితే దేవుని చేతిలోనికి వెళతాడో బిడ్డ, ఆ వ్యక్తి దేవుని చేతిలో ఆశీర్వదించబడతాడు. మీరు చూశారు కదా, క్రొత్త నిబంధన చరిత్రలో యేసు ప్రభు వారు రొట్టెలను విరిచి అనేక వేల మంది ప్రజలకు పంచినప్పుడు ఆ రొట్టెలు కొన్ని, చేపలు కొన్ని అయినప్పటికీ వాటిని ప్రభు ఏం చేశారంటే విరిచారట. జాగ్రత్తగా వింటున్నారు కదా. విరిచే ముందు జరిగినటువంటి అద్భుతం ఏంటంటే ఆ రొట్టెలు చేపలు ఆయన చేతిలోకి వచ్చాయి. ఆయన చేతిలోనికి రాకుండా, లిసన్ టు కేర్ఫుల్లీ మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఆయన చేతిలోనికి రాకుండా అవి ఆశీర్వదించబడేవి కావు, అవి దీవించబడేవి కావు. అంటే ఒక వ్యక్తిని దేవుడు దీవించాలి అని తలాంచినప్పుడు ముందుగా దేవుడు తన చేతిలోనికి తీసుకుంటాడు. ఆ వ్యక్తిని తన చేతిలోనికి తీసుకొని ఆ వ్యక్తి జీవితంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడం కోసమై ఒక సమయాన్ని దేవుడి ప్రవేశపెడతాడు. నా మాటలు మీరు శ్రద్ధగా వింటున్నారు అనుకుంటున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఒక వ్యక్తిని దేవుడు దీవించాలని కోరుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని తన జీవితంలోనికి తీసుకొని తన చేతుల్లోనికి, ఆ వ్యక్తి జీవితంలోనికి ఒక సమయాన్ని దేవుడి ప్రవేశపెడతాడు. ప్రతి వ్యక్తి జీవితము ఏదో ఒక సమయంలో దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉంటాడు. ఒక సమయాన్ని నీ జీవితంలో దేవుడు నీ ముందు ప్రవేశపెడతాడు. నీ ముందు దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి సమయాన్ని, నిన్ను దీవించాలని దేవుడు ప్రవేశపెట్టినటువంటి ఆ పీరియడ్ని నువ్వు జాగ్రత్తగా గనుక వాడుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా దేవుని చేత దీవించబడతావు. ఈరోజు చాలామంది ఆశీర్వాదానికి ఆమడ దూరంలో ఉండడానికి గల కారణం దేవుని సన్నిధి, దేవుని దీవెనలు వారి జీవితాల లోపలికి రాలేకపోవటానికి గల కారణం ఏంటంటే బిడ్డ, దేవుడు ఇచ్చిన సమయాన్ని వారు జాగ్రత్తగా వాడుకోకపోవటమే. దేవుడు ప్రతి వ్యక్తికి ఒక సమయం ఇస్తాడు, ప్రతి వ్యక్తికి ఒక తరుణాన్ని ఇస్తాడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పీరియడ్ని ఆశీర్వదించడానికి దేవుడి ఎంటర్ చేస్తాడు. ఆ టైంలో నువ్వు తీసుకునే నీ నిర్ణయం, నువ్వు వేసే అడుగు, నువ్వు చేసే ఆలోచన నీ జీవితాన్ని పూర్తి స్థాయిలో మార్చేస్తుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి దీవించబడ్డాడు అంటే ఆ వ్యక్తి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని, తరుణాన్ని కరెక్ట్గా యూజ్ చేశాడని అర్థం, కరెక్ట్గా వాడుకున్నాడని అర్థం, కరెక్ట్గా దాన్ని అనుసరించాడని అర్థం. చాలామంది జీవితాల్లో దేవుడు ఆ సమయాన్ని ప్రవేశపెట్టినప్పటికీ వారు గ్రహింపు లేని వారుగా ఉంటారు. దేవుడు ఆ అవకాశం ఇచ్చినప్పటికీ వారు దాన్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మీరు బయట వెళుతున్నప్పుడు మనం చూస్తూ ఉంటాము కదా, ఈ మధ్యకాలంలో ఈ ఫోన్స్ అమ్మేవాళ్ళు, ఈ ఫోన్ కార్డ్స్, సిమ్ కార్డ్స్ అమ్మేవాళ్ళు బిజినెస్ కోసం వేసినటువంటి ఒక మంచి ప్రణాళిక, పన్నాగం ఏంటంటే ఐడియా అని ఒక సిమ్ ఉండే, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది. అది ఇంతవరకు నేను ఎప్పుడు వాడలేదు ఆ సిమ్ని. ఐడియా అని ఒక సిమ్ ఉంటుంది. వాడు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే బిడ్డ, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటాడు. పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతాడు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఫ్లెక్స్లు పెడుతుంటాడు. నిజంగా వాడిచ్చినటువంటి ఐడియా వాడు బాగుపడుతున్నాడు, కానీ మనం బాగుపడం. వాడిచ్చే ఆలోచన ద్వారా వాడు బాగుపడుతున్నాడు. వాడేమన్నాడు, మనకేమిస్తున్నాడంటే ఉచితముగా
ఐడియా టు ఐడియా అంటాడు. మనం ఉచితం కదా అని పరిగెడుతున్నాం, ఆ సిమ్కి అలవాటు పడుతున్నాం, ఆ నెంబర్ అనేకులకు మనం ఇస్తున్నాం. ఆ తర్వాత స్లోగా వాడు ఉచితం అనేది తీసేసి కాల్ ఛార్జ్ని ప్రారంభిస్తాడు. నెంబర్ ఏమో స్నేహితులకు వెళ్ళిపోయింది, నెంబర్ అనేకులకు పనిచేసాం, ఇప్పుడు మార్చలేం. దీని ద్వారా ఆ ఐడియా సంస్థ, ఆ ఐడియా ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ ఐడియా కార్డు ఇచ్చినటువంటి వ్యక్తి అద్భుతమైన లాభాలు పొందుకుంటాడు. కానీ నీ జీవితం మారట్లా. రోజు డబ్బులు కడుతూనే ఉన్నావు, రోజు విపరీతమైన డబ్బులు కట్టి ఫోన్ ఛార్జ్ రీఛార్జ్ చేయించుకుంటూ ఉంటాం. ఒక ఐడియా ఒక మనిషి జీవితాన్ని మార్చిందంటున్నాడు, కానీ ఒక ఐడియా ఎప్పుడు మనిషి జీవితాన్ని మార్చదు. మనిషి జీవితం ఎప్పుడు మారుతుందండి బిడ్డ? ఆ మనిషి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని, సమయాన్ని ఎప్పుడైతే కరెక్ట్గా ఉపయోగించుకొని మనము తీసుకునే నిర్ణయాల మీదే, మనము తీసుకునే ఆలోచనల మీద, మనము తీసుకునే అడుగుల మీద, మనం వేసే అడుగుల మీద మన దీవెన, ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. దేవుడు ప్రతి వ్యక్తిని దీవించాలనుకుంటున్నాడు. ఒక వ్యక్తిని దీవించి, ఒక వ్యక్తిని మాత్రమే ఆశీర్వదించి, ఒక వ్యక్తిని మాత్రమే హెచ్చించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము కానే కాదు నాన్న. ప్రతి వ్యక్తిని, ఈ రాత్రి లైవ్ చూస్తున్న నిన్ను, ఈరోజు ఈ లైవ్ని వీక్షించడానికి కూర్చున్న మీ కుటుంబాన్ని, ఈ కుటుంబాలన్నిటినీ కూడా ఆశీర్వదించాలనే దేవుడు తలాంచి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దీవించాలని కోరుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్నప్పుడు, దేవుడు నిన్ను దీవించడానికి ఒక సమయాన్ని నిర్ణయించి అట్టిపెట్టి కూర్చున్నాడు ఆ టైంలో. అప్పుడు నువ్వు వేసే అడుగులు, అప్పుడు నువ్వు తీసుకుని నీ నిర్ణయాలు నీ జీవిత పరిస్థితుల్ని మార్చేస్తాయి. నిజమే బిడ్డ. దేవుడు ఒక వ్యక్తిని దీవించి ఒక వ్యక్తిని దీవించడు అని అనుకుంటున్నావు కదూ? లేదు నాన్న, దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. నిన్ను కూడా దీవించాలనుకుంటున్నాడు, నిన్ను కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఈ లైవ్ని వీక్షిస్తున్న నిన్ను కూడా దేవుడు బ్లెస్ చేయాలనుకుంటున్నాడు. కానీ నువ్వు ఆయన ఆ సమయాన్ని నీ ముందుకు పెట్టినప్పుడు, ఆ సమయాన్ని నీ జీవితంలోకి ప్రవేశపెట్టినప్పుడు, ఆ సమయంలో నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు. ఆ సమయంలో దేవుని వాక్యాన్ని వినే స్థితిలో నువ్వు ఉండట్లేదు. ఆ సమయంలో దేవునికి దూరముగా నీ ఆలోచనలు, నీ అడుగులు, నీ క్రియలు, నీ కార్యాలు ఉండడాన్ని బట్టి నువ్వు దేవుని చేత ఇంకా దీవించబడలేకపోయావు. ప్రతి వ్యక్తి జీవితంలోనికి ఏ రీతిగా ఒక సమయాన్ని దీవించడానికి దేవుడు ప్రవేశపెడతాడో నీ జీవితంలో కూడా ప్రవేశపెడతాడు. కానీ ఆ టైంలో బిడ్డ నువ్వు తీసుకునే నిర్ణయం నాన్న, నువ్వు వేసే అడుగులో నీ జీవిత ఆశీర్వాదం ఆధారపడి ఉంది. బైబిల్ గ్రంథంలో రూతు అనబడి ఒక యవనస్తురాలుండే. ఆవిడ మోయాబు దేశానికి చెందినటువంటి వ్యక్తి. మోయాబు దేశము దేవునిని ఎరుగనటువంటి దేశం. దేవుని ప్రేమను, దేవుని మహిమను, దేవుని యొక్క కార్యాలను ఎరగనటువంటి ప్రజలు మోయాబు దేశస్థులు. అటువంటి పరిస్థితుల్లో ఆ దేశంలోనికి దేవుని ఎరిగినటువంటి ప్రజల కుటుంబం ఒకటి వెళ్ళింది. ఎలీమెలకు నయోమి అనబడే కుటుంబం. ఆ కుటుంబము అక్కడ స్థిరపడ్డారు, అక్కడే గృహం కట్టుకున్నారు. బహుశా నేను అనుకుంటున్నాను అక్కడ గ్రీన్ కార్డు కూడా సంపాదించేసుకుని ఉంటారు. బహుశా అక్కడ పౌరసత్వాన్ని పొందుకున్నారు. అక్కడ మన భాషలో చెప్పాలంటే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, అన్ని కార్డులు అక్కడ సంపాదించేసుకున్నారు. మోయాబు దేశానికి సంబంధించినటువంటి ప్రతిదీ వారు పొందుతున్నారు అక్కడ. ఆ సమయంలో వారు కుమారులకు పెళ్లి చేయాలని తలంచినప్పుడు పెళ్లి చేసింది. పెళ్లి చేసిన కొన్ని రోజులకు భర్త చనిపోయాడు. పెళ్లి చేసిన కొన్ని రోజులకు కొడుకులు చనిపోయారు. ఆ నయోమి అంటుంది, బిడ్డ కోడలు ఇద్దరిని దగ్గరకు తీసుకుంది. వారితో మాట్లాడుతున్న మాట, నా కుమార్తెలారా, నా బిడ్డలారా, నేను ముసలిదాన్ని అయిపోయాను కదా బిడ్డ. నేను ఇంకా పెళ్లి చేసుకొని పిల్లలను కని పెద్ద చేసి
ఆ బిడ్డలను మీకు ఇచ్చి వివాహము చేయలేను నాన్న, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, మీ ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి, మీ గృహాలకు మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు చాలా యవ్వనస్తులు బిడ్డ, మీరు వెళ్ళిపోయి వివాహం చేసుకొని మీ జీవితాలను సంతోషంగా గడుపుకోండి పోండి అన్నది. వెంటనే ఆ ఇద్దరు కోడళ్ళు ఆ గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నాన్న, ఆ ఇద్దరు కోడళ్ళ పేర్లు, ఒక ఆవిడ పేరు ఓర్ఫా అట, రెండవడి పేరు రూత్ అట. రూత్ అడుగుతుంది ఓర్ఫాతో, ఏం చేద్దాం అక్క, మన దేశానికి వెళ్దామా? మన దేశానికి వెళ్ళి మంచి వ్యక్తులను, యవ్వనస్తులను చూసి వివాహం చేసుకొని తిరిగి మరలా మన జీవితాన్ని సంతోషంగా గడుపుదామా అని ఒకరికొకరు మాట్లాడుకున్నారు. ఇద్దరు మాట్లాడుకుని మరొక నిర్ణయానికి వచ్చారు. ఏమిటా నిర్ణయం అంటే బిడ్డ, వద్దొద్దు, మన దేశానికి వెళ్ళొద్దు, మనము తనతోనే ఉందామని ఆ రాత్రంతా చాలాసేపు నిర్ణయం తీసుకున్నారు. ఉదయకాలం అయిపోయింది, లగేజ్ సర్దుకున్నది నయోమి, ప్రయాణమైంది తన సొంత ప్రాంతానికి. తన సొంత ప్రాంతములో దేవుడు మరలా ఆ ప్రాంతాన్ని ఆశీర్వదించాడని, దేవుడు ఆ ప్రాంతమును కనికరించాడని, ఆ ప్రాంతములో సమృద్ధి అయిన పంటలు పండుతున్నాయని బెత్లెహేము ప్రాంతానికి బయలుదేరింది బిడ్డ నయోమి. ఆ రాత్రి వీరిరువురు మాట్లాడుకున్న మాటల్ని బహుశా నయోమి వినలేదేమో, కానీ దేవుని సన్నిధి మాత్రం వారితో ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు వారి మాటలన్నిటిని విన్నాడు, చూశాడు. బిడ్డ, ఇద్దరు బయలుదేరే టయానికి మరలా నయోమి అడుగుతుంది, ఏం నిర్ణయం తీసుకున్నారు బిడ్డ అని. ఆ క్రాస్ రోడ్లో ఇంకేం లేదు నాన్న, ప్రయాణమైంది. ఆ 4 రోడ్ల కోడలి లోపలికి వచ్చింది. ఇద్దరు కోడళ్ళు కూడా తనతో పాటు రావాలనుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరారు. ఓ క్రాస్ రోడ్లో ఇద్దరు నిలబడ్డారు. వారిద్దరుగా నయోమి నిలబడ్డది. వారి ఆలోచనలు మారిపోతున్నాయి, తన ఆలోచనలు, ఉద్దేశాలు మారిపోతున్నాయి. ఏం చేస్తారో చూద్దాం అనుకుని నయోమి వారిరువురిని మరలా తాకి మాట్లాడుతుంది. బిడ్డలారా, ఏం ఆలోచించారు? ఇదిగో, ఇక నేను అడుగు తీసి అడుగు పెడితే మా దేశ బోర్డర్లో నేనున్నాను. మీరు వెళుతున్నారు కదా, మీ దేశానికి మీరు వెళ్ళి క్షేమంగా ఉంటారు కదా, మీ క్షేమం కోరతా నేను. మీరు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలి. నా జీవితం, నా బ్రతుకు, నా వయసు అయిపోయింది కనుక నేను ఎలా ఉన్నా పర్వాలేదు నాన్న అని చెప్పింది. వెంటనే ఆ కోడలలో పెద్ద కోడలైనటువంటి ఓర్ఫా ఆలోచన మారిపోయింది. తన హృదయం అంతా కలతగా ఉంది, గందరగోళంగా ఉంది, గలిబిలైపోతుంది. ఏమనుకుంటుందో తెలుసా బిడ్డ? నేను చాలా యవ్వనస్తురాల్ని, చూస్తే నా జీవితం చాలా ఉంది, చూస్తే నా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈవిడ ఏమిటి వెళ్ళానంటే ఇక నా జీవితం తనకు పని చేయటమే, తన బ్రతుకంతా ఇక ఈవిడంటే నేను తిరుగుతూ పని చేసుకుంటూ బ్రతకలే తప్ప నా లైఫ్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉండదు, నా లైఫ్ని ఇష్టానుసారముగా నడుపుకునే అవకాశం ఉండదు. కనుక ఒక్కసారి ఆలోచన వెనక్కి తీసుకుందాం, మా దేశానికి నేను వెళ్ళిపోతే పోలే అని తన ఆలోచనను మార్చుకొని, తన నిర్ణయాన్ని మార్చుకొని ఓర్ఫా కన్ఫ్యూజ్ అవుతుంది, చెప్పలేకపోతుంది. అలాంటి టైంలో పరిశుద్ధాత్మ దేవుడి నయోమిని మరొకసారి కదిలించాడు. నయోమి మరలా అడిగింది, బిడ్డలారా మీరేం నిర్ణయం తీసుకున్నారని. వెంటనే ఓర్ఫా పరిగెత్తుకొని వచ్చి, అత్తయ్య నేను మా దేశానికి వెళ్ళిపోతాను, మా ఇంటికి వెళ్ళిపోతాను, మా ఊర్లో మంచి వ్యక్తిని చూసి వివాహం చేసుకొని మంచిగా జీవిస్తాను, నేను సంతోషంగా ఉండటమే నీకు ఇష్టము కదా, నేను ఆనందంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, నేను వెళుతున్నాను అని కౌగిలించుకొని తన బ్యాగ్ తీసుకొని నయోమిని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది. వెళ్ళిపోయింది. వెళ్ళే ముందు ఒక్కసారి ఋతు వైపు ఓర్ఫా చూస్తుంది. ఋతు, వస్తున్నావా? మన ఊరు వెళ్ళిపోదాం ఋతు,
మన ఊరు వెళ్ళి మనం మంచి వ్యక్తుల్ని వివాహం చేసుకుందాం. రూతు అక్కడ నిలబడి ఓసారి ఓర్ఫా వైపు, ఓసారి నయోమి వైపు ఆ క్రాస్ రోడ్లో చూస్తుంది. నయోమి అంటుంది, రూతు ఎందుకు అంతసేపు ఆలోచిస్తున్నావు? చెప్పు, నీవు కూడా వెళ్ళాలనుకుంటున్నావా? వెళ్ళిపో. అదుగో నీ తోటి కోడలు, నీ సహోదరి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపో బిడ్డ అన్నది. రూతు ఆ క్రాస్ రోడ్లో, ఆ మార్గ మధ్యములో ఏం నిర్ణయం తీసుకుందో తెలుసా బిడ్డ? తన అత్తగారితో మాట్లాడుతుంది. రూతు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచన భాగము నుండి 17వ వచన భాగం వరకు మాటలు రాయబడ్డాయి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచన భాగము నుండి 17వ వచన భాగం వరకు రాయబడ్డాయి. అత్తయ్య, నీవు నన్ను వెళ్ళు అని చెప్పొద్దు ప్లీజ్. నేను వెళ్ళలేను. నువ్వెక్కడికి వెళితే అక్కడికి వస్తాను అత్తయ్య. నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నిన్ను నన్ను మరణము తప్ప మరేది విడదీయలేదు అత్తయ్య. ఎంత అద్భుతమైన నిర్ణయం. ఋతు, నువ్వు యవనస్తురాలివి ఋతు. నువ్వెందుకు నా వెంట వస్తున్నట్టున్నావు? నేను ముసలిదాన్ని. లేదత్తయ్య, నాకు నీతోనే రావాలనుంది, నీతో ఉండాలనుంది, నీతో గడపాలనుంది, నీకు పని చేయాలనుంది, నీకు పరిచర్య చేయాలనుంది. నాకు ఆశీర్వాదము, దీవెన మా దేశంలో కనబడటం లేదు. నేను నీ దగ్గర చూస్తున్నాను, నీ దేశంలో చూస్తున్నాను, నువ్వు ఆరాధించే నీ దేవుడి దగ్గర చూస్తున్నాను. వాట్ ఏ గ్రేట్ డిసిషన్! ఎంత గొప్ప నిర్ణయం రూతు తీసుకుంటుంది. ఆ నిర్ణయం రూతును ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా బిడ్డ? రూతును ఎక్కడికి తీసుకొచ్చిందో తెలుసా బిడ్డ? షాక్ అయిపోతారు. రూతు తీసుకున్న నిర్ణయం ఎక్కడికి తీసుకువెళ్ళిందో నీకు తెలుసా? ఓర్ఫా తీసుకున్న నిర్ణయం ఎక్కడికి తీసుకువెళ్ళిందో నీకు తెలుసా? ఓర్ఫా తీసుకున్న ఆ నిర్ణయం, ఆ డిసిషన్, రూతు గ్రంథములో ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిన తరువాత ప్రకటన గ్రంథం వరకు గినుక బైబిల్ చదువుకుంటూ వెళుతుంటే ఓర్ఫా అనబడే మాట ఎక్కడా కూడా కనపడదు. ప్రకటన గ్రంథంలో వరకు కూడా ఓర్ఫా అనబడే మాట ఎక్కడ పరిశుద్ధాత్ముడు రాయడానికి ఇష్టపడలేదు. బట్ రూతు ఎక్కడికి వచ్చిందంటే ఇంత అద్భుతమైన పరిశుద్ధ గ్రంథములో ప్రపంచంలోనే అత్యధికముగా చదవబడుతున్న గ్రంథాలలో ఒక గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథం. అటువంటి పవిత్రమైన పరిశుద్ధమైన గ్రంథములో ఒక అధ్యాయానికి చోటు చేసుకోగలిగింది. ఒక అధ్యాయానికి చోటు చేయటం మాత్రమే కాదు, క్రొత్త నిబంధన పుట్టడానికి, క్రొత్త నిబంధన ఆవిర్భవించడానికి, క్రొత్త నిబంధనలో రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు రావడానికి కారుకురాలైంది ఈ రూతుని. మత్తయి సువార్త 1వ అధ్యాయములో యేసు క్రీస్తు ప్రభు యొక్క వంశావళిని భక్తుడైన మత్తయి చేర్చి వ్రాస్తున్నప్పుడు ఆ వంశావళిలో ఒక అద్భుతమైనటువంటి పేరు మనకు కనబడుద్ది. ఆ పేరులలో ఒక పేరు ఋతు. ఋతు వంశావళిలో నుంచి
ఋతు గర్భములో నుంచి వచ్చినటువంటి వంశావళిలో ఎవరి లోకానికి వచ్చారండి? రక్షకుడైన యేసుక్రీస్తు. ప్రపంచము ఈ రోజున సాగిలపడి ఆరాధిస్తూ ఆయన మాత్రమే దేవుడని కొనియాడుతున్న యేసుక్రీస్తు ప్రభువుకి ఆవిడ 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 ఈ లోకానికి రావడానికి ఆవిడ కారకురాలైంది. తన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు, తన బ్రతుకును దేవుడు దీవించాడు, తన బ్రతుకులోనికి ఒక మహిమ కార్యాన్ని దేవుడు చేయగలిగాడు. ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయం తన జీవితాన్ని మార్చేసింది, తన బ్రతుకును మార్చేసింది, తన స్థితిగతులను మార్చేసింది. ఋతు ఆశీర్వదించబడ్డది, ఋతు దీవించబడ్డది. ఋతు బెత్లెహేము పట్టణానికి వచ్చాక పనికి వెళితే పని యజమానుడు, ఆ పొలము యజమానుడైన బోయజు ఋతును చూసి ఋతుని వివాహం చేసుకున్నాడు. ఋతు బోయజుల వంశము నుంచి వచ్చినటువంటి దావీదు వంశం. ఆ దావీదు వంశము నుంచి వచ్చినటువంటి ఆ యేసయ్య ఈ లోకానికి రక్షకుడిగా రావటం అంత ఆశీర్వాదం. ఈ రాత్రి మోడుబారిపోయిన తన జీవితం, చెదిరిపోయిన తన బ్రతుకు, కుక్కలు చింపిన విస్తరలా పడిపోయిన తన బ్రతుకు, ఎవరు ఇష్టపడలేనటువంటి ఒక భయంకరమైన దారిద్ర్యమైనటువంటి బ్రతుకు, అలాంటి బ్రతుకులో కొనసాగుతున్న ఋతు తన జీవితంలోనికి దేవుడు ప్రవేశపెట్టినటువంటి ఆ సమయాన్ని, ఆ అవకాశాన్ని, ఆ మంచి తరుణాన్ని ఋతు చాలా అద్భుతంగా వాడుకుంది. నీ జీవితంలో కూడా దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు, చాలా మంచి మంచి సమయాలను ఇచ్చాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఇటువంటి తరుణాలను ఎన్నో ప్రవేశపెట్టి ఉంటాడు. కానీ నువ్వు చూసావా బిడ్డ? చూడలే. విన్నావా బిడ్డ? వినలే. అందుకోసమే దేవుడు ఏ క్షణాన దర్శిస్తాడో తెలియదు. దేవుడు ఏ సమయంలో నీ ముందు ఇటువంటి తరుణాన్ని ప్రవేశపెడతాడు ఎవరికి తెలియదు. అందుకోసమే ఆయన దీవించే వరకు ఆయన రెక్కల క్రింద మనమట దీన మనస్కులై ఉండాలట. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దైవ జనాంగమా, నిన్ను కూడా దీవించడానికి దేవుడు ఒక సమయాన్ని ప్రవేశపెడతాడు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ప్రతి వ్యక్తికి ఒక సమయాన్ని ఇస్తాడు. ఇవ్వకుండా ఉండడు బిడ్డ. ఇవ్వకుండా ఉండడానికి ఆయన మనుషుడు కాదు, ఆయన దేవుడు. ఇస్తాడు. కానీ అవకాశాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు? ఆ తరుణాన్ని నువ్వు చూడగలిగావా? ఆ సమయంలో దేవుని దగ్గర నువ్వు ఉన్నావా? ఆ సమయంలో దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు వాడుకున్నావా? నిజమే, వాడుకోవాలి. నువ్వు తీసుకున్న నీ నిర్ణయం, నువ్వు చేసే ఆ ఆలోచనలు ఆ సమయంలో నీ జీవితాన్ని మార్చేస్తాయి. ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఋతు జీవితం ఆశీర్వదించబడటానికి కారణం, ఋతు ఫలించడానికి కారణం, ఋతు ఫలభరితమైనటువంటి జీవితాన్ని పొందుకోవటానికి ఏకైక కారణం ఋతు తీసుకున్న ఆ నిర్ణయం. ఋతు చేసిన ఆ నిర్ణయం తన బ్రతుకునే మార్చింది. తన చేదు జీవితాన్ని మధురంగా మార్చేశాడు. తన మోడుబారిన జీవితాన్ని మధురముగా మార్చే దేవుడి దగ్గరకు వచ్చింది. ఈ రాత్రి నీవు దేవుడిచ్చినటువంటి ఆ సమయాన్ని ఎలా వాడుకుంటున్నావు? నువ్వు తీసుకుని నీ నిర్ణయమే నీ బ్రతుకును మార్చింది నాన్న. ఎవరో వచ్చి నీ జీవితాన్ని మార్చరు. దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఒక మంచి టైంని క్రియేట్ చేసి అది నీ ముందు ప్రవేశపెడతాడు. దాన్ని వాడుకుంటే నీ జీవితం ఆశీర్వదించబడింది. ఆ సమయాన్ని నువ్వు గ్రహించాలి. పాస్టర్ గారు, ఆ సమయం నాకు ఎలా తెలిసింది? ఆ సమయము నేను ఎలా కనుగొనగలుగుతాను అని నువ్వు అనుకోవచ్చు. నిజమే. ఆ సమయం నీకు ఎలా తెలుస్తుందంటే నిత్యము ఆయన సన్నిధిలో ఉంటే తెలిసింది.
ఆయన సమయాన్ని నువ్వు ఎలా గ్రహించగలుగుతావంటే రోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటే నువ్వు గ్రహించగలవు. రూతు ఆ సమయాన్ని ఎలా గ్రహించగలిగింది? రూతు ఆ సమయాన్ని ఎలా అబ్జర్వ్ చేసిందంటే, నయోమి అప్పటి వరకు బలహీనంగా కనబడింది. నయోమి కృంగిపోయి ఉన్నది. భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయారు, కోడండ్రులు విధవరాండ్రులు అయ్యారు, నేను విధవరాండ్రునై ఉన్నాను, ఏమిటి నా పరిస్థితి అని కృంగిపోయి ఉన్నటువంటి రూతు, ఆ నయోమి, కృంగిపోయిన నయోమి ఒక్కసారిగా నయోమి ముఖములో బలము కనిపిస్తుంది, నయోమి ముఖములో ధైర్యం కనిపిస్తుంది, నయోమి ముఖములో ఏదో సంతోషం కనబడుతుంది రూతుకి. అందుకోసమే రూతు అనుకుంటుంది, నా అత్తగారైనా నయోమి ఇంత సంతోషంగా ఉందంటే, ఇంత ఆనందంగా ఉందంటే ఖచ్చితంగా తన దేవుడు నయోమి జీవితంలో ఏదో అద్భుతము చేయబోతున్నాడు. నేను కూడా తన దగ్గర ఉంటే ఆ అద్భుతము నేను కూడా పొందుకోగలను అనుకున్నది. నువ్వు గ్రహించావా? చూసావా ఆయన ముఖాన్ని? ఎప్పుడైనా ఆయన ముఖం ఎక్కడ కనబడుతుంది నీకు? నువ్వు ఎలా గ్రహించగలుగుతావు? వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యముతో నువ్వు సాంగత్యం చేస్తున్నప్పుడు, వాక్యము దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు దేవుడు వాక్యములో గుండా నీతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకోసమే దావీదు రాసుకున్నాడు, దొప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది. తృష్ణ, కోరిక, ఆశ. ఈ సాయంత్రపు వేళ నీ ఆశ దేవుని వాక్యమై ఉండాలి, నీ ఆశ దేవుని సన్నిధి ఉండాలి, నీ ఆశ దేవుని మందిరమై ఉండాలి. కానీ మన ఆశ లోకం, పాపం, శాపాన్ని కోరుకుంటాం, లోకాన్ని కోరుకుంటుంది మన మనసు. నేను 10th క్లాస్ చదువుకునే టైంలో తెలుగులో ఒక సబ్జెక్ట్ ఉండేది, తుది విన్నపం అని ఒక పాఠం ఉండేది బిడ్డ. తెలుగులో ఒక మంచి పాఠం ఉండేది, అది ఉపవాచకం మొదటి పాఠం, తుది విన్నపం అని. అందులో కందుకూరి వీరేశలింగం పంతులని ఒక మంచి రైటర్ ఆ పాఠాన్ని రాసిపెట్టాడు. ఆయన అంటాడు, సంస్కృతంలో ఒక పదం ఉన్నది, వలిబిర్ముఖమక్రాస్తం ఫలితేనాం కితం శిరా గాత్రాన్ని శిథిలాయంతి తృష్ణైక తరుణాయతే. వలిబిర్ముఖమక్రాస్తం ఫలితేనాం కితం శిరా గాత్రాన్ని శిథిలాయంతి తృష్ణైక తరుణాయతే. వలిబిర్ముఖమక్రాస్తం అంటే సాంస్క్రిట్లో, దాని తెలుగు వర్షన్లోనికి మనం చదువుతున్నప్పుడు దాని అర్థం ఏంటంటే బిడ్డ, ముఖమంతా కూడా ముడతలబడే వయసు వచ్చినప్పటికీ ఫలితేనాం కితం శిరా, శిరస్సు మీద ఉన్న వెంట్రుకలన్నీ కూడా మెరిసిపోయే వయసు వచ్చినప్పటికీ, నెరిసిపోయే వయసు వచ్చినప్పటికీ, గాత్రాన్ని శిథిలాయంతి, గాత్రము మాటలాడలేని పరిస్థితిలోనికి మనుషుడు వెళ్ళినప్పటికీ, తృష్ణైక తరుణాయతే, మనిషిలో ఉన్న పాపపు కోరికట చచ్చిపోవట్లేదట. నిజమే, నీ కోరిక పాపము కాకూడదు, నీ కోరిక లోకము కాకూడదు, నీ కోరిక దేవుని సన్నిధి కావాలి. నీవు కోరుకునే కోరిక దేవుని మందిరాన్ని కోరుకోవాలి. భక్తుడైన దావీదు అన్ని కీర్తనలు ఎందుకు రాశాడంటే, ఆయన కోరికంతా ఒకటే, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, ఆయనే నా ఆశ్రయ దుర్గమై ఉన్నాడని చెప్తుంది బైబిల్. ఈ రాత్రి నువ్వు కూడా బిడ్డ లోకాన్ని కోరకుండా దేవుని వాక్యాన్ని కోరుకుంటే
దేవుడు నీకు ఇచ్చే సమయాన్ని నువ్వు గుర్తించగలుగుతావు, గ్రహించగలుగుతావు, అబ్జర్వ్ చేయగలుగుతావు. బిడ్డ, ఈ రాత్రి నీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు తీసుకునే నీ నిర్ణయం మీద నీ బ్రతుకు ఆధారపడి ఉంటుంది, నీ దీవెన ఆధారపడి ఉంటుంది. చూడండి, రూతు మాత్రమే కాదు, బైబిల్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్రహాం అని బైబిల్లో మనం చదువుతాం కదా. ఎవరు అబ్రహాం? హూ ఇస్ హీ? ఇతడు విశ్వాసులకు తండ్రి అని బైబిల్లో ఆయన గురించి చాలా అద్భుతమైన మాటలు రాసిపెట్టాడు దేవుడు. ఈయనట ఏం చేసుకునేవాడు అంటే బొమ్మలు చేసుకుని అమ్ముకునే వ్యాపారవేత్త. అటువంటి వ్యాపారము చేసుకుంటున్నటువంటి వ్యక్తి అబ్రహాము దినదినమున బొమ్మలు పట్టుకుని రోడ్డు మీద నిలబడి అమ్ముకునేవాడు. అటువంటి అబ్రహామును దేవుడు ఒక రోజున అబ్రహాం ఒక్కసారిగా ఎవరు అటు చూస్తున్నా, నేనే అబ్రహాం. ఆశ్చర్యపోయాడు. చెప్పండి, నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను అబ్రహాం. అవునా? నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు. ఇంక చూడండి బిడ్డలారా, ఆ బొమ్మలను నిలబడేసాడంతే. ఆ రంగు పూసిన బొమ్మలు ఉన్నాయి కదా, ఆ రంగు బొమ్మలు ఉన్నాయి కదా, ఆడ పడేసాడంతే. పడేసి బ్యాగ్ సర్దుకొని బయలుదేరాడంతే. హల్లెలూయానండి. నేనంటాను అప్పటి వరకు ఆ విగ్రహాలు అమ్ముకొని బ్రతికినటువంటి ఆ వ్యక్తి దేవుడు పిలిస్తే ఎందుకు వెళ్ళాడంటారు? అసలు దేవుడే పిలుస్తున్నాడని ఆయన వెళ్ళటానికి గల కారణం ఏంటో ఉంటుందంటారు? నేను చాలాసార్లు ఆలోచించాను. ఆయన ఊరికి వెళ్ళలే, ఆయన చాలా ఆలోచించి వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళగలిగాడంటే, పిలుస్తున్నవాడు దేవుడిని ఎలా గ్రహించాడంటే, ఆయన అప్పటి వరకు అమ్మిన బొమ్మలు విగ్రహాలన్నీ ఈ భూమి మీద దేవుళ్ళని చెప్పుకొని ఆరాధించబడుతున్న వ్యక్తుల బొమ్మలై. ఆ బొమ్మలు ఎప్పుడు ఆయనతో మాట్లాడటం ఆయన చూడలే, ఆ బొమ్మలు ఎప్పుడు కూడా కదలటం ఆయన చూడలే, ఎప్పుడు ఆ బొమ్మల్లో నుంచి మాట రావడం ఆయన చూడలే. ఈ బొమ్మలు ఎప్పుడు ఆయనతో మాట్లాడలే. ఏమని చెప్పి అమ్ముతున్నాడు అబ్రహాం అంటే, దేవుళ్ళని చెప్పి అమ్ముతున్నాడు, దేవుళ్ళని కొనుక్కు వెళుతున్నారు, దేవుళ్ళని చెప్పి అమ్ముతున్నాడు. కానీ ఆ దేవుళ్ళనబడే బొమ్మ ఎప్పుడు మాట్లాడలే. షాక్ అయ్యాడు. నేను దేవుళ్ళని చెప్పి అమ్ముతున్న ఈ బొమ్మ ఎప్పుడు మాట్లాడలే, కానీ ఎవరో నన్ను పిలుస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నాడంటే నిజమైన దేవుడు ఆయనే. చెప్పలు కొట్టని గట్టిగా హల్లెలూయా. నేను ఇక్కడ నిలబడినప్పుడు నాతో మాట్లాడిన వాడు ఆయన, నేను స్వరం వింటున్నాను అంటే నిజమైన దేవుడు ఆయనే. అందుకోసమే బొమ్మలన్నిటిని పడేసి బయలుదేరాడు, లేకపోతే ఆయన వచ్చేవాడు కాదు. అనుకున్నాడు, ఊరు బొమ్మలారా, మీరు మాట్లాడరు, పాడు లేదు, నేను మిమ్మల్ని చేసి అమ్ముతున్నాను, నేను మిమ్మల్ని చేసి అమ్ముతుంటే పిచ్చి జనం అంతా కొనుక్కు వెళ్తున్నారు, కానీ నన్ను చేసినోడు నన్ను పిలుస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. నన్ను నిర్మించిన వాడు నన్ను పిలుస్తున్నాడు. అబ్రహాం, కమాన్, నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను నిన్ను అక్కడ ఆశీర్వదించబోతున్నాను, నేను నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాను. కమాన్. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. గట్టిగా హల్లెలూయా.
అబ్రహాము తీసుకున్న నిర్ణయం, ఓ ప్రక్క వ్యాపారం, ఓ పక్క డబ్బులు వచ్చే బొమ్మలు, రోజు డబ్బులు వచ్చే బొమ్మలు అమ్ముకుంటున్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు అబ్రహాం. ఏదో ఒక మాయ చేసి అబద్ధం చెప్పేసి అమ్మేస్తున్నాడు. ఏమండి, ఈ బొమ్మ మీ కాలనీలో పెడితే ఎంత బాగుంటుంది, ఇది చాలా గొప్ప బొమ్మ, డబ్బులు ఉన్న వాళ్ళు పెడతారు, తీసుకపోండి అంటున్నాడు. డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ వచ్చి కొనుక్కుని వెళుతున్నారు. బొమ్మ బొమ్మ అని చెప్పి తీసుకుని వెళుతున్నారు. మార్కెట్లో ఉన్నప్పుడు బొమ్మ, కాలనీలోకి రాగానే దేవుడైపోతున్నాడు వాళ్ళ దేవుడు. ఓ ప్రక్క డబ్బు వచ్చే వ్యాపారం, బోల్డంత డబ్బులు వచ్చే వ్యాపారం, ఓ ప్రక్క సజీవుడైన దేవుని పిలుపు. ఆ రోడ్డు మీద నిలబడ్డాడు. ఎటు వెళ్ళాలి? పిలుస్తున్న దేవుని వైపు వెళదామా, బొమ్మల వైపు వెళదామా? అబ్రహాము తెలుసుకున్నాడు, ఆయన మాట్లాడుతున్నవాడు, ఆయన సజీవుడు. అందుకోసమే నేను అక్కడికే వెళ్ళాలి అనుకున్నాడు. ఆయన చూపించే దేశానికి వెళ్ళిపోయాడండి. వాట్ ఏ గ్రేట్ డిసిషన్! ఎంత అద్భుతమైనటువంటి నిర్ణయం అబ్రహాము జీవితాన్ని మార్చేసింది. అబ్రహాము బొమ్మలు అమ్ముకునే అబ్రహాము, ఆ మాట చదువుతున్నప్పుడు స్తుతించకుండా ఉండలేను. బొమ్మలు అమ్ముకునే అబ్రహాము, ఆయన ఇంటిలో కొన్ని వందల మంది పని మనుషులు. ఒకప్పుడు ఆయనే పనివాడిగా బొమ్మలు అమ్ముకున్నాడు. బాబో, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్, 5,000, 10,000 అమ్ముకోండి, తీసుకోండి, కొనండి, మీ వీధిలో పెట్టుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. అటువంటి ఒక చిన్న వ్యాపారం చేసుకుని బ్రతికినటువంటి అబ్రహాం, ఆయన తీసుకున్న నిర్ణయం, దేవుడి స్వరాన్ని కనిపెట్టాడు, దేవుని యొక్క మాటను గౌరవించాడు, దేవుని యొక్క మాటను గుర్తుపట్టాడు. మాట్లాడుతున్నది దేవుడని, మాట్లాడుతున్నవాడు నన్ను నిర్మించినవాడని, నన్ను నిర్మించినవాడు నన్ను పిలుస్తున్నాడు అనుకున్నాడు. అంతే, బయలుదేరాడు బిడ్డ. జీవితం మారిపోయింది. విశ్వాసులకు తండ్రి, ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు మోకరించినప్పుడు, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో కాలు పెట్టినప్పుడు మన పెదవుల గుండా వచ్చే మాట ఏంటో తెలుసా? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా ప్రార్థనలో. దేవుడు ఎవరికి సొత్తు అయిపోయాడండి? అబ్రహాముకి దేవుడైపోయాడు. అబ్రహాముకే దేవుడైపోయాడు. అబ్రహాముకు దేవుడు అంత ఘనతనిచ్చాడు. అబ్రహాము స్థితిని మార్చేశాడు. అబ్రహాము సంతతిని దీవించాడు. అబ్రహాము భూమి మీద ఉన్న వారిలో బహుగా ఫలించాడు. కొన్ని వందల వేల మంది పనివారులను కలిగే వ్యక్తిగా మార్చబడ్డాడు. కారణం, అబ్రహాము ఆ రోడ్డు మీద నిలబడి బొమ్మలు అమ్ముకుంటున్నప్పుడు, ఆ బొమ్మలు అమ్ముకుంటున్న వ్యక్తిని పిలుస్తున్నప్పుడు, అబ్రహాం ఆ బొమ్మలను వదిలేశాడు. ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టాడు. ఆ సంపాదన వదిలేశాడు. బయలుదేరి ప్రభు దగ్గరకు వచ్చాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియబిడ్డ, నిన్నెన్నిసార్లు దేవుడు దర్శించాడు? నిన్నెన్నోసార్లు దేవుడు దర్శించి మాట్లాడాడు. ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళావా? ఆయన చేయమన్న పని చేసావా? ఆయన ఇవ్వమన్నది నువ్వు ఇచ్చావా? ఆయన ఉండమన్నట్లుగా నువ్వు ఉన్నావా? లేదు. అందుకోసమే నీ జీవితం ఇంకా వెనకబడిపోయి ఉన్నావు. కరువులో, కష్టాల్లో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నావు నువ్వు. కారణం, నువ్వు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటమే. రాత్రి రూతు బ్లెస్ అవ్వడానికి కారణం, అబ్రహాము బ్లెస్ అవ్వడానికి కారణం, వారు తీసుకున్న అద్భుతమైనటువంటి డిసిషన్స్. నువ్వు కూడా తీసుకుంటావా? ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ముందు దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు. ఇదిగో, పురాతనమైన మార్గములలో నిలిచి చూడుడి. మంచి మార్గమేదో, చెడు మార్గమేదో, జీవ మార్గమేదో, నరకమేదో నువ్వు చూడాలా, గ్రహించాలా. దాన్ని ఎరిగి నువ్వు నడవాలని దేవుని సేవకుడుగా ఈ రాత్రి లైవ్ ద్వారా మీతో మాట్లాడుతున్నా. నిన్ను దీవించడానికి దేవుడు ఎన్నోసార్లు నీకు అవకాశం ఇచ్చాడు.
కానీ నువ్వు చూడలేకపోయావు, నువ్వు గ్రహించలేకపోయావు. ఈ రాత్రి నువ్వు గ్రహిస్తావా? తెలుసుకోగలవా? గ్రహించగలవా? ఆ సమయంలో నువ్వు తీసుకున్న నిర్ణయమే నీ జీవితాన్ని బ్లెస్ చేస్తుంది. ఆ రోజున ఆ కల్వరి కొండ మీద యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారు బిడ్డ. యేసుక్రీస్తు ప్రభువుకి కూడా ఎడమ ప్రక్క ఒక దొంగట, కుడి ప్రక్క ఒక దొంగట. వారిద్దరూ నేరము చేశారు, కానీ యేసయ్య ఏ నేరము చేయలేదు బిడ్డ. ఆయన నేరము చేశాడని సిలువేశారు. సిలువేస్తే ఈ ఇద్దరు దొంగలు సిలువ మీద అంటున్నారు, ఓ బాబు, ఓ యేసు, నిన్నే పిలిచేది, వింటున్నావా? నువ్వేమో ఏ నేరమో చేయలేదు, నువ్వు దేవుణ్ణని, దేవుని కుమారుణ్ణని చెప్పుకుంటున్నావు, మేము కూడా ఇప్పుడు విన్నాం. నువ్వు దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా నువ్వు రక్షించని మొట్టమొదటి ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. ఇద్దరు కేకలేస్తున్నారు, ఏ రక్షించవయ్యా అని. యేసయ్య మౌనం అయిపోయాడు. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయింది ఈ సంభాషణ సిలువ దగ్గర. మధ్యాహ్నం వచ్చేసరికల్లా ఈ కుడి ప్రక్క దొంగ ఉన్నాడు చూసారా, వీడు గ్రహించాడండి. మనం ఇన్ని మాట్లాడుతున్నా ఆయన మాట్లాడలే. ఆయన పొడిచిన వారిని క్షమిస్తున్నాడు, ఆయన మీద ఉమ్మి వేసిన వారిని మన్నించాడు. రక్తమంతా కారిపోతున్న మౌనమైపోయాడే. ఆయన ఒకసారి చూద్దామని క్లియర్గా మొహంలో ముఖం పెట్టాడు. దగ్గరగా చూస్తుంటే యేసయ్య పరలోకములో ఒక రాజుని, ఈ భూమి మీద ఒక రాజకుమారుడని, ఆయనే నిజమైన దేవుడని ఈ కుడి ప్రక్క దొంగ గ్రహించి అప్పుడు ఎడమ ప్రక్క దొంగతో అంటున్నాడు, రే ఇక ఆగు, ఎప్పటివరకు నీతో కూడా నేను కూడా చేతులు కలిపి మాట్లాడాను, ఇక నువ్వు అనకు. ఆయనలో ఏ నేరము కనబడట్లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన నిజమైన దేవుడు. ఎందుకు నువ్వు అలా ఆయన మాట్లాడుతున్నావు? మనకంటే ఈ శిక్ష కరెక్టే, కానీ ఆయనలో ఏ నేరము లేదు అని ఆ సిలువలో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంటున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనములో ఆయన అంటున్నాడు, యేసు, నీ రాజ్యములోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకము చేసుకో. సెకండ్స్ కూడా గ్యాప్ లేకుండా, నేను ఆలోచించి చెబుతాను అని అనకుండా, తర్వాత చూద్దాములే అని అనకుండా, వెంటనే జీసస్ ఎంత అద్భుతమైన ఆన్సర్ చేశారో చూడండి. నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. ఎంత గొప్ప మాట! ఈ మాటను కీర్తనకారుడు ముందే ఏమన్నాడు తెలుసా? ఆపత్కాలములో నేను నీకు మొర్ర పెట్టగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. కష్టాలలో, నష్టాలలో, సమస్యలలో, బాధలలో మొర్రపెడుతున్నాడు ఈ దొంగ. అయ్యా, నువ్వు దేవుడు అని నేను తెలుసుకున్నాను, నువ్వు రాజులకు రాజు అని నేను గ్రహించాను. వాడి సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. అద్భుతమైనటువంటి నిర్ణయం. వెంటనే ప్రభువు, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. హల్లెలూయా! తను తీసుకున్న నిర్ణయం తనను పరదేశంలోనికి తీసుకుని వెళ్ళింది. ఎడమ ప్రక్క దొంగ తీసుకున్నటువంటి మాటలు, నిర్ణయాలు తనను సిలువలోనే విడిచిపెట్టేలా చేసింది. ఈ రాత్రి నీ నిర్ణయం ఏంటి? నీ ముందు యేసయ్య ఉన్నాడు. అదుగో రూతు ముందు నయోమి నిలబడినట్లు, అబ్రహాము ముందు అదుగో దేవుడు నిలబడి మాట్లాడినట్లు, ఇదిగో ఈ కల్వరి సిలువలో ఆ దొంగ ముందు ప్రభువు మాట్లాడినట్లు ఈ రాత్రి నీతో మాట్లాడాడు, నిన్ను దర్శించాడు. నీ ముందు ఒక సమయాన్ని ప్రవేశపెడుతున్నాడు. అది బహుశా ఈ రాత్రినేమో. నువ్వు తీసుకుని నీ నిర్ణయం నీ లైఫ్ని
మార్చబోతుంది. 2000 ఇయర్లో దేవుడు నన్ను దర్శించినప్పుడు నేను పోలీసు లాకప్పులో నా పాప జీవితం, శాప జీవితం, భయంకరమైనటువంటి అనుభవాలలో నేను నడుస్తున్నప్పుడు ఆ లాకపులోనికి దేవుని ప్రేమ వచ్చింది. ఆ లాకపులోనికి దేవుని స్వరం వచ్చింది. నశించిపోతున్న నా జీవితాన్ని, రోత బ్రతుకులో కొట్టుమిట్టాడుతూ హత్య రాజకీయాలతో నాశనమైపోతున్న నా బ్రతుకును క్రూరంగా, కర్కోటంగా హత్యలు చేయడానికి అలవాటు పడి భయంకరంగా హింసిస్తున్నటువంటి స్నేహితులతో తిరుగుతున్నటువంటి నా పాప జీవితాన్ని ఆ లాకపులో యేసయ్య అడిగినప్పుడు, నా కుమారుడా, నీ జీవితాన్ని నాకు ఇస్తావా, నీ బ్రతుకును నాకు ఇస్తావా? ఎప్పుడైతే అడిగాడో యేసయ్యకు నా జీవితాన్ని అప్పగించుకున్నాను. 2000 సంవత్సరం నుంచి మా ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ గ్రామాల్లోనికి, వీధుల్లోనికి, కుళాయిల దగ్గరికి, మార్కెట్స్ దగ్గరికి, రైల్వే స్టేషన్స్, బస్ స్టాపులు, ఆటో స్టాండ్స్ దగ్గరికి వెళ్ళి పత్రికలు పంచి సువార్త చేస్తున్నప్పుడు, కొన్ని సంవత్సరాల పాటు సువార్త పరిచర్యలో, సువార్త సభల్లో ప్రకటిస్తూ యేసును గురించి బోధిస్తూ తిరుగుతున్నటువంటి తరుణంలో దేవుడు 2008వ సంవత్సరము, 2007వ సంవత్సరపు చివరి దినాల్లో, 2008వ సంవత్సరపు ప్రారంభ దినాల్లో ప్రభు నాతో మాట్లాడి, కుమారుడా, నీ జీవితాన్ని నేను మార్చాలనుకుంటున్నాను, నీ బ్రతుకుని నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నేను చెప్పిన స్థలానికి నువ్వు వెళతావా? అప్పటి వరకు స్వార్థ పరిచర్యలో బహుశ్రమలు అనుభవిస్తున్నాను, బహు కష్టాలు అనుభవిస్తున్నటువంటి తరుణం అది. ఆకలి బాధలు, సరైన బట్టలు లేని పరిస్థితులు, సరైన భోజనం లేని పరిస్థితులు, కట్టెలు ఏరుకొచ్చుకొని పొయ్యిలో పెట్టుకొని అన్నం వండుకుంటున్న దినాలు, కట్టెల కోసమై అడవిలోనికి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని వండుకుని తిన్న దినాలు, చిరిగిపోయిన బట్టలు వేసుకుని గ్రామాల్లోకి వెళ్ళి సువార్త చెప్పిన రోజు, ఆకలి బాధలతో రోజులు తరబడి ఉపవాసాలు గడిపినటువంటి పరిస్థితులు, మురికి బట్టలతో సభలకు వెళ్ళిన రోజులు, కష్టాల మధ్య కన్నీళ్లు కార్చి ఆకలి బాధలతో నలిగిపోయిన సంవత్సరాలు, చిరిగిపోయిన గుడ్డలు, మాసిపోయిన గడ్డం, మురికి వస్త్రాలు, కంచములో భోజనం లేని రాత్రులు, వీధుల్లోనికి వెళ్ళి చేతులు చాచి సహాయం కోరుతున్న రోజులు, ఎందుకే కష్టాలు ఈ పరిచర్యలో అని, ఏంటి మా పరిస్థితులు ఇలా అయిపోయాయని నేను దైవ సేవకురాలు తెల్లవారులు గదిలో కూర్చొని ఏడ్చిన రోజులు, గంజి తను తాగి భోజనం నాకు పెట్టి ప్రభువును స్తుతించి పడుకున్న రాత్రులు, సువార్త కొరకై వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఊరు బయట పొలాలలో పచ్చిమిర్చి తోటల్లోనికి వెళ్ళి పచ్చిమిర్చి కోసుకొచ్చుకొని ఉత్త పచ్చిమిర్చిని రోకల బండతో నూరుకొని భోజనం తిన్న రోజులు, గంజి పోసుకొని నీళ్లు పోసుకొని తాగిన రోజులు, చిరిగిపోయిన బట్టలతో రోడ్డు మీదకి వెళ్ళి బైబిల్ పట్టుకొని సువార్త చెప్పిన రోజు, హోటల్స్ ముందు నిలబడి ఆకలి బాధలతో అందరూ భోజనం చేస్తున్నప్పుడు భోజనం చేసే వాళ్ళ వైపు చూసిన రోజులు, బంధువుల ప్రేమకు దూరం అయిపోయిన రోజులు, స్నేహితులు ఎవరు మా దగ్గరకు రాని రోజులు, పోలీసులు కొట్టిన దెబ్బలకు సరిగా నడవలేని రోజులు, పిల్లలకు సరైన భోజనం పెట్టుకోలేని రోజు, మనుషులందరూ అసహించుకుని త్రోసివేసిన రోజులు,
ఏంటి పరిస్థితి, నాకు ఎప్పుడు ఈ పరిస్థితులు మారుతాయి యేసయ్యా అని గంటలు 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 అరణ్యానికి అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసిన రోజులు, చిరిగిపోయిన బట్టలతోనే సువార్త సభల్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్పిన రోజులు, గ్రామాల్లోనికి వెళ్ళి వీధుల్లో నిలబడి మైక్ పట్టుకొని స్వార్థను చెప్పిన రోజులు, కరపత్రికలు పట్టుకొని వీధుల్లోనికి వెళ్ళి సువార్త చెబుతున్న రోజుల్లో, ఊరు బయట ఉన్నటువంటి కుళాయిల దగ్గరికి వెళ్ళి పంపు కొట్టుకుని నీళ్లు తాగి ముఖానికి కచ్చిఫ్ కట్టుకుని ఎండకు తట్టుకోలేక సైకిల్ మీద కిలోమీటర్లు తిరుగుతున్న రోజుల్లో, కడుపు నిండా భోజనం తినక, సరైన భోజనం ఎప్పుడు చేయక, ఎవరైనా పెళ్ళిళ్ళు, మ్యారేజ్లు, ఫంక్షన్ హాల్స్లో జరుగుతుంటే వాళ్ళెవరో తెలియకపోయినా బైబిల్ దాచిపెట్టుకొని వరుస క్రమంలో కూర్చొని ఇస్తరాకులో భోజనం తెచ్చుకొని తిన్న రోజుల్లో ఏం చేయాలో అర్థం కాక గుండెలు పగిలి ఇంట్లో ఏడుస్తున్న రాత్రులలో ఏం చేయాలో అర్థం కాక తర్చన అవుతున్న రోజుల్లో ఎవరి వైపు చూద్దాము సహాయం కోసం మనకి ఎవరిస్తారు అని ఇద్దరం దైవ సేవకురాలు నేను ఆ గదిలో కూర్చొని రోజులు తరబడి కన్నీరు గారుస్తున్నటువంటి రోజుల్లో ఒక స్వరం మా దగ్గరకు వచ్చింది, కుమారుడా, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, నేను చూపించు ప్రాంతానికి నువ్వు వెళ్ళు, భద్రాచలం సారపాకకు నువ్వు వెళ్ళాలి. అక్కడ నా ప్రజలు బహుభయంకరమైన విగ్రహారాధనలు నశించిపోతున్నారు, బహుభయంకరమైన పాపములో శాపములో మనుషులు నశించిపోతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న అన్య ప్రజలకు నువ్వు సూచనకరముగా ఉండాలి, అనేకులకు మాదిరికరముగా ఉండాలి. సాతాను సామ్రాజ్యాన్ని గొప్ప కూల్చే వ్యక్తిగా నేను నిన్ను లేపబోతున్నాను. నువ్వు వెళ్ళగలవా భద్రాచలం సారపాకకు? రాత్రి దేవుడు మాట్లాడాడు, అంతేనండి. మా లగేజ్ సర్దేసుకున్నాం, ఒక చిన్న ఆటోకి వచ్చేసింది మా లగేజ్ మొత్తం. 2 ప్లేట్లు, 2 గ్లాసులు, ఒక చాప మంచం, 2 అన్నం వండుకునే పాత్రలు, కూర వండుకునే పాత్రలు, అంతే. ఈ భద్రాచలం సారపాకకు రావడానికి మాకు ఆటో దగ్గర ఛార్జ్ లేక దైవ సేవకురాలకు ఉన్నటువంటి ఒక చిన్న బంగారపు ఆభరణాన్ని వస్తువు నమ్మేశాం. 1200 రూపాయలు వచ్చింది ఆ రింగ్ అమ్మితే. 1200 రూపాయలు వచ్చింది, 1200. 1150 రూపాయలు ఆ ఆటో మేము ఉన్న ప్రాంతం నుంచి భద్రాచలం రావడానికి ఆ రోజు కిరాయి అడిగాడు. ఆ ఆటోలో సామాన్ వేసుకుని వచ్చాం. ఇక్కడ మాకెవరు సహకరించారో తెలియదు. ఇక్కడ మమ్మల్ని ఎవరు ప్రోత్సహించారో కూడా తెలియదు. అసలు సంఘం అవుద్దా లేదా కూడా తెలియదు. అసలు మేము ఇక్కడ తెలిసిన విశ్వాసులు ఎవరైనా ఉన్నారా పోని మాకు వచ్చేవారంటే అది లేదు. విశ్వాసం, నమ్మకం, దేవుడు చెప్పిన మాటకు లోబడి మేము తీసుకున్న నిర్ణయం, భద్రాచలం సారపాకు వచ్చేసాం. మా బ్రతుకును దేవుడు మార్చేశాడు, మా స్థితిని మార్చేశాడు, మా పరిస్థితులు మార్చేశాడు, మా బ్రతుకునే మార్చేశాడు. ఈ రోజున మేము ఈ ప్రాంతానికి కాదు, దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు మమ్మల్ని మార్చాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు తీసుకునే నీ నిర్ణయం నీ జీవితాన్ని మార్చింది. నా తల్లి, నా తండ్రి, నా తోబుట్టువులందరూ మా ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరూ అన్నారు, నువ్వు వెళ్ళకు, ఆ భద్రాచలం సారపాకలో కానుకలు ఎవరీరు, అదంతా కూడా అడవి ప్రాంతం, అక్కడ ఎవరుంటారనుకున్న ట్రైబల్ పీపుల్, కోయ, లంబాడా, ఇటువంటి ప్రజలు ఉండే ప్రాంతం. వాళ్ళేమిస్తారు నీకు కానుకలు? నువ్వు బ్రతకలేవు. మన జిల్లా సస్యశ్యామలమైన జిల్లా, మన జిల్లా అద్భుతమైన జిల్లా.
మన ప్రాంతం ఆశీర్వాదకరమైన ప్రాంతం. ఇక్కడ మన సంఘంలో 10 మంది ఉన్నా ఒకటే, అక్కడ 1000 మంది ఉన్నా ఒకటే అన్నారు. నేను వెళ్ళే, దేవుడు నాతో చెప్పాడు, నేను నిన్ను బహుగా దీవిస్తాను, నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను. నేను చెప్పిన స్థలానికి వెళ్ళు. నా ప్రాంతము అది నశించిపోతుంది. బహుభయంకరమైన విగ్రహారాధన, ఏజెన్సీ ప్రాంతం, రాళ్లను రప్పలను పూజించే ప్రాంతం, ఇంకా మూఢనమ్మకాలతో, చీకటి శక్తులు, చేతబడి శక్తులతో భయంకరంగా నాశనం అవుతున్నటువంటి ప్రాంతానికి నువ్వు రా అన్నప్పుడు, దేవుడు నన్ను తీసుకొచ్చినప్పుడు నేను తీసుకున్న నిర్ణయం, నేను వెళ్ళిపోతాను ఆ ప్రాంతానికి అని చెప్పి వచ్చేసాను. అంతే. నువ్వు వెళితే పాడైపోతావు అన్నారు, నువ్వు తిండి లేక చచ్చిపోతావు అన్నారు. నేను ఒకటే చెప్పాను, చనిపోతే అక్కడే సారపాకలో చచ్చిపోతాను, కానీ ఇంకా నేను ఇక్కడికి రావనన్నాను. చనిపోతేనే అక్కడ చచ్చిపోతాను, కానీ నేను ఇక్కడికి రాను. ఇంకా ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నావు అన్నారు. అంతే, ప్రభు నాతో మాట్లాడాడు, నేను వెళ్ళిపోతున్నాను. చిన్న పిల్లలండి, మా పాప, రెండో పాప 1.5 year చిన్న పాప, నడుస్తుంది, బందుతుంది, అప్పుడే చిన్న పాప. ఆకలి బాధలు ఏమి లేదండి, ఏమి లేదు బిడ్డ. పడుకోవడానికి భోజనం లేదు, తినడానికి లేదు. ఈ భద్రాచలంకి వచ్చినప్పుడు, మేము ఈ సారపాకలో పరిచయం స్టార్ట్ చేసినప్పుడు 1 ఇడ్లీ 2 ఇడ్లీల కోసం రోడ్డు మీదకి వెళ్ళాను, కానీ దొరకలేదు. అటువంటి ఈ సారపాకలో, భద్రాచలం సారపాకలో దేవుడు ఏం చేశాడు తెలుసా? చాలా ఉన్నతముగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. నేను సంతోషంగా చెప్పగలను, ఇక్కడ ఈ కలవరి మార్గం పరిచర్యను బట్టి చాలామంది దైవ సేవకులు అద్భుతంగా పరిచర్య చూసి నేర్చుకోగలిగారు. ఈ ప్రాంతము దీవించబడ్డది, ఈ ప్రాంతం ఆశీర్వదించబడ్డది. ఈ ప్రాంతాన్ని దేవుడు ఎంతగానో హెచ్చించాడు. ఇప్పుడు ఇక్కడ సేవకులు ఎంతోమంది అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. ఈ రోజున ఎంతోమంది దైవ సేవకులు ఉన్నతముగా పరిచర్య చేస్తున్నారు భద్రాచలం సారపాక ప్రాంతంలో. నాకు చాలామంది దైవ సేవకులు వ్యక్తిగతంగా కలుసుకొని చెప్పిన మాటే నేను మీతో చెబుతున్నాను. పాస్టర్ గారు, పాల్ పృథ్వీ గారు, మీరు రాకముందు ఈ ప్రాంతంలో పరిచర్య విధానం మాకు తెలియలే, మీరు వచ్చిన తరువాత పరిచర్య విధానం మేము నేర్చుకోగలిగాం, ఈరోజు మేము కూడా అద్భుతమైన సేవ చేస్తున్నామని చెబుతున్నారు. నేను చాలా సంతోషపడుతున్నాను దానికి. ఎందుకు తెలుసా? నేను తీసుకున్న నిర్ణయం నా పరిస్థితిని మార్చేసింది. ఈరోజు నువ్వు కూడా ఒక నిర్ణయం తీసుకో. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకో. నీ జీవితం దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడారు. నువ్వేం తీసుకుంటున్నావు నిర్ణయం? మోకరించు. నువ్వున్న స్థలంలో మోకరించు. నీ 2 చేతులు పైకెత్తు. నీతో దేవుడు ఇప్పుడు మాట్లాడాడు కదా, నీ నిర్ణయం ఏంటి? సేవకుడా, నీ సేవ ఎందుకు దీవించబడ్డా? దేవుడు నిన్ను వెళ్ళమన్న స్థలానికి నువ్వు వెళ్ళకపోవటమే. విశ్వాసి, నీ విశ్వాస జీవితం ఎందుకు దీవించబడ్డా? దేవుడు నిన్ను వెళ్ళమన్న సంఘానికి నువ్వు వెళ్ళకపోవటమే. దయచేసి నన్ను మన్నించండి, వేరుగా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఒక హెచ్చరికను ప్రభు చేయమని చెబుతున్నాడు. దైవ సేవకులారా, ఇది దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. చాలామంది దైవ సేవకులు సంఘాలలో ఉన్న విశ్వాసులకు ఒక తప్పుడు బోధన బోధిస్తున్నారు. దైవ సేవకులు అందరూ కాదు, కొంతమంది. నువ్వు ఇక్కడే రక్షించబడ్డావు, నువ్వు ఇక్కడే బాప్తిస్మం తీసుకున్నావు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలమ్మాయి, నువ్వు ఇక్కడ గనక లేకుండా గనక వెళితే శాపం వచ్చింది, చచ్చిపోతావు, జాగ్రత్త అని విశ్వాసాన్ని బ్లాక్మెయిల్ చేసి సంఘాలను నడుపుతున్న దైవ సేవకులు ఉన్నారు. సారీ మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి నన్ను మన్నించండి. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడమంటున్నాడు ఈ మాటని. చాలా మంది చెబుతున్నారు, మేము అక్కడ రక్షించబడ్డాము కాబట్టి అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళకూడదట. మా పాస్టర్ గారు మమ్మల్ని హెచ్చరించాడు, మీరు వెళితే నరకంకి వెళ్ళిపోతారు, చచ్చిపోతారు, జాగ్రత్త అంటున్నాడు పాస్టర్ గారని. నేను ఒక సేవకుడిగా చెబుతున్నాను, ఈ రాత్రి ఒక దైవజనుడిగా మీతో మాట్లాడుతున్నాను, ఒక దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను. అలాంటి దైవ సేవకుల దగ్గరికి మీరు వెళ్ళకండి. అలాంటి రాంగ్ ప్రీచింగ్ సేవకుడు నువ్వు ఇవ్వకూడదు.
ఎక్కడైనా రక్షించబడవచ్చు, ఎక్కడైనా బాప్తిస్మం తీసుకోవచ్చు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ప్రేరణ కలిగిన సంఘములోకి నువ్వు వెళ్ళాలి. నిన్ను దేవుడు ఏ సంఘములో నాటాలి అని అనుకుంటున్నాడో ఆ స్థలానికి నువ్వు వెళ్ళిపోవాలి. అంతేగాని నేను ఇక్కడ రక్షించబడాలని, ఇక్కడ బాప్తిస్మం పొందాను కాబట్టి ఇక్కడే ఉంటానంటే కుదరదు. ఆ సంఘములో నువ్వు రక్షించబడినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిస్థితులు మంచిగా ఉన్నాయేమో, క్రమేపీ పరిస్థితులు మారేయేమో, వాక్యము సరిగా లేదేమో, వాక్యము సరిగా అందడం లేదేమో, ఆ సేవకుని యొక్క సాక్ష్యము బాలేదేమో, అయినను నువ్వు అక్కడే ఉంటే పాడైపోతావు. దేవుడు నిన్ను వెళ్ళమన్న చోటుకు నువ్వు వెళ్ళాలి. నిన్ను ప్రేరేపించిన స్థలానికి నువ్వు వెళ్ళాలి. నీ ఇంటి పక్కన మందిరం ఉందని కోరుకోమాక, నీ ఇంటికి దగ్గరలో మందిరం ఉందని కోరుకోమాక. దగ్గరలో ఉన్న మందిరాన్ని కాదు నువ్వు కోరుకోవాల్సింది, నీ ఇంటికి దగ్గరలో ఉన్న మందిరాన్ని కాదు నువ్వు కోరుకోవాల్సింది, దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్న మందిరాన్ని నువ్వు కోరుకోవాలి. అది ఎంత దూరమైనా. ఈ కల్వరి మార్గం పరిచర్య దగ్గరికి 100 కిలోమీటర్ల దగ్గర నుంచి చూస్తుంటారు. విజయవాడ నుండి వస్తారు, హైదరాబాద్ నుండి వస్తారు, ఇటు వరంగల్ నుంచి వస్తుంటారు, మైబాద్ నుంచి వస్తుంటారు, సత్తుపల్లి నుంచి, రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, ఇక ఎంతోమంది బిడ్డలు. అలాగనే మా టీవీ కార్యక్రమాలను వింటూ, మా టీవీ కార్యక్రమాలను చూస్తూ, ఈ ఫేస్బుక్ లైవ్లు, యూట్యూబ్ లైవ్లు చూస్తూ కొన్ని 100 మంది 100 ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వారున్న స్థలాల్లో సంఘాలు లేక కాదు వచ్చేది, దేవుడు వారికి ప్రేరేపించాడు కాబట్టి. సహోదరుడా, ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు ఒక సంఘములో నాటి ఆ సంఘము ద్వారా నిన్ను ఆశీర్వదించాలని దేవుడు నిర్ణయించినప్పుడు ఆ సంఘములో నుంచి నువ్వు కదలాల్సిందే, ఆ స్థలములో నుంచి రావాల్సిందే. అబ్రహామా, నువ్వున్న స్థలములో నుంచి నువ్వు కదులన్నాడు. నేను చూపించు స్థలానికి నువ్వు వెళ్ళు. నేను మా సంఘ పిల్లలకు కూడా చెబుతుంటాను, ఒకవేళ మీకు ఇక్కడ వాక్యం నచ్చకపోయినా మీరు ఎక్కడ నచ్చిన కాడికి వెళ్ళిపోవచ్చు. నీకు వాక్యం ఎక్కడ నచ్చుతుందో, ఎక్కడ నీ మనసుకు అంగీకారంగా ఉంటుందో అక్కడికి నువ్వు వెళ్ళాలా. అంతేగాని నేను బాప్తిస్మం ఇచ్చాను, నేను రక్షించాను, నిన్ను వాక్యంతో పోషించానంటే కుదరదు. నువ్వు తీసుకున్న నీ నిర్ణయమే నీ జీవితాన్ని మార్చింది. నువ్వు తీసుకున్న నీ నిర్ణయాలే నీ బ్రతుకును మారుస్తాయి. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు వేసే అడుగులే నీ బ్రతుకును మారుస్తాయి. ఈ రాత్రి నీ కోసం ప్రార్థన చేయబోతున్నా, మోకరించు. ఈ రాత్రి నీ కోసం ప్రార్థన చేయబోతున్నా, నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా, మోకరించు. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చాడని నేను విశ్వసిస్తున్నా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడు, ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. సిస్టర్ ఎస్తేర్, దేవుడు నీ జీవితంలో ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి కార్యం చేయబోతున్నాడు. సంవత్సరాల తరబడి ఒక సమస్య పరిష్కారం కొరకే నువ్వు ఎదురు చూస్తున్నావు. నువ్వు సరైన స్థలములో, సరైన టైంలో ఒక నిర్ణయం తీసుకున్నావు. ఈ రాత్రి ఆ నిర్ణయం దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుంది. ఆ నిర్ణయమే నీ బ్రతుకును మార్చబోతుంది. ఆ నిర్ణయమే నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతుంది. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు నిన్ను అద్భుతముగా మార్చాలని దేవుడు నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైనటువంటి సమయాన్ని, ఒక అద్భుతమైన గడియను ప్రవేశపెడుతున్నాడు. ఓ ప్రభు మాట్లాడుతున్నాడు. కరుణ కుమారి, సిస్టర్ కరుణ కుమారి, ప్రభు నీ దగ్గరకు వస్తున్నాడు. కరుణ కుమారి, నువ్వు చాలా దుఃఖంతో ఉన్నావు, చాలా దుఃఖంతో. ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. కరుణ కుమారి, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను తాకుతున్నాడు. దేవుని హస్తము నిన్ను ముట్టుకుంటుంది. థ్యాంక్ యూ ఫాదర్, మిస్టర్ పాండు, హూ ఆర్ యు పాండు? ఎవరి పాండు?
నీ లైవ్ని, నీ మొబైల్లో చూస్తున్నావు ఈ లైవ్ని. పాండు, నువ్వొక వ్యాపారం చేస్తున్నావు, ఆ వ్యాపారం అంతా నష్టం వచ్చింది పాండు. కుటుంబం అంతా నష్టపోయావు పాండు. జీవితంలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నావు. కానీ రాత్రి నువ్వు తీసుకునే నిర్ణయం మీద నీ జీవితం ఆధారపడుతుంది. నీ ముందు ఒక నిర్ణయాన్ని దేవుడు పెట్టాడు, నువ్వు చేసే నిర్ణయం మీద నీ జీవితం ఆధారపడబోతుంది. రైట్ నౌ పాండు, నువ్వు మంచి నిర్ణయం తీసుకోబోతున్నావు. నీ దగ్గరకు దేవుని సన్నిధి వచ్చింది, నిన్ను తాకుతున్నాడు దేవుని యొక్క హస్తము చేత. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. సిస్టర్ కళ్యాణి, సిస్టర్ కళ్యాణి, దేవుడి నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి కృపను కుమ్మరించబోతున్నాడు. కళ్యాణి, ప్రభు ఆత్మ నిన్ను తాకుతున్నది. నువ్వున్న స్థలములో ప్రభు నిన్ను చూస్తున్నాడు. ప్రభు హస్తము నీ మీదకు వస్తున్నది. నీ నిర్ణయము నీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతుంది. మిస్టర్ వాసుదేవరావు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మిస్టర్ వాసుదేవరావు, ప్రభు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ప్రభు నీ బ్రతుకును మార్చబోతున్నాడు. ప్రభు నీ జీవితంలో అద్భుతమైన కార్యము చేయబోతున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ మాస్టర్. సిస్టర్ కృష్ణవేణి, కృష్ణవేణి, సహోదరి కృష్ణవేణి, ప్రభు నీ జీవితంలోకి వస్తున్నాడు. సిస్టర్ జోస్నా, సిస్టర్ జోస్నా, ప్రభు యొక్క హస్తం నీ మీదకు దిగుతున్నది. పరిశుద్ధాత్మ దేవుని మహిమ నిన్ను తాకుచున్నది. రైట్ నౌ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ బిడ్డలు దర్శించినందుకు వందనాలు. మిస్టర్ కిరణ్ బాబు, మిస్టర్ కిరణ్, మిస్టర్ కిరణ్, ఈ లైవ్ నువ్వు వాచ్ చేస్తున్నావు కిరణ్. పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందు ఒక అద్భుతమైన కృపను కుమ్మరించబోతున్నాడు. థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. సిస్టర్ పద్మా, సిస్టర్ పద్మా, పద్మా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. పద్మ, ఈ రాత్రి నీ బ్రతుకును మార్చబోతున్నాడు. థ్యాంక్ యూ యేసయ్యా. నేను పిలువబడుతున్న పేర్లతో పిలువబడుతున్న వాళ్ళందరూ లైవ్ని వీక్షిస్తున్నారు. మీరు ఈ టైంలో మంచి నిర్ణయాలను తీసుకుంటున్నట్లుగా ప్రభు చెబుతున్నాడు, అందుకని మిమ్మల్ని పిలుస్తున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. ఈ రాత్రి నేను ప్రార్థిస్తున్నాను. దయగలిగిన మా యేసు ప్రభువానికి స్తోత్రాలు. ఈ రాత్రి లైవ్ని ఎంతమంది వీక్షించారు వారందరితో మీరు మాట్లాడారయ్యా. వారి జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి వారి జీవితాలను అద్భుతంగా మలచబోతున్నాం. రోగులను ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలో సమస్యలో ఉన్న ప్రతి వ్యక్తిని దర్శించండి, వారి యొక్క అక్కర్లు తీర్చండి. పరిస్థితులు మారిపోయి జీవితాలు నాశనమైపోయిన బిడ్డలు ఉన్నారు, వారి బ్రతుకుల్లో మార్చండి. కుటుంబంలో ఏం చేయాలో అర్థం కాక తర్జన భర్జన అవుతున్న బిడ్డలు ఉన్నారు, వారిని కూడా ఆశీర్వదించండి. కరోనా వైరస్ చేత దేశము రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. ఈ కరోనా వైరస్ యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. మా దేశానికి విడుదలివ్వండి, మా దేశ ప్రాంతాన్ని ఆశీర్వదించండి. మరి ముఖ్యముగా మా భద్రాచలం సారపాక ప్రాంతాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. గ్రీన్ జోన్గా ప్రకటించినందుకు నీకు స్తోత్రాలు నాయనా. కరోనా వైరస్ లేని జిల్లాగా మీరు ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు. మరెక్కడ అటువంటి ఇబ్బంది లేకుండా, తెలుగు రాష్ట్రాల్లో అటువంటి పరిస్థితులు లేకుండా సహాయం చేయండి. ప్రపంచమంతా కూడా నాశనం అవుతుందయ్యా. ఇది మొదలుకొని ప్రపంచం ఈసారైనా మీ పాదాల దగ్గరకు వచ్చినట్లుగా కృప చూపండి. ఒకవేళ అన్ని సహోదరులారా ఈ లైవ్ని వీక్షిస్తూ ఉంటే ఇకనైనా నువ్వు యేసయ్య పాదాల దగ్గరకు రండి. థ్యాంక్ యూ యేసయ్యా. బిడ్డలు ముట్టుకోండి, బిడ్డలు ముట్టుకోండి.
ఈ బిడ్డలను దర్శించండి, 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 దర్శించండి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ లైవ్ని వీక్షించిన ప్రతి బిడ్డను మీరు బ్లెస్ చేయండి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ బిడ్డలు తీసుకున్న నిర్ణయాలను బట్టి వారిని ఆశీర్వదించండి. వారి కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించమని, మా దేశమును మా ప్రాంతములను ఈ కరోనా వైరస్ పరిస్థితుల నుంచి విడిపించమని ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారందరినీ దీవించి బలపరచమని, లైవ్ని వీక్షించిన కుటుంబాల్లో మీ కృపనుంచమని యేసు నామములో ప్రార్థన చేసి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కూడిన మనందరికీ ఈ దేశంలో ఉంటున్న ప్రజలకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. భద్రాచలం, సారపాక పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఈ లైవ్ని వీక్షించిన వ్యక్తివైతే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు కల్వరి మార్గం సారపాకలో ఆరాధన జరుగుతుంది. ప్రతి శుక్రవారం స్వస్థత ఆరాధన ఉదయం 11 గంటలకు జరుగుతుంది. ప్రతి శనివారం సిద్ధపాటు కూడిక సాయంత్రం 6 గంటలకు జరుగుద్ది. ప్రతి నెల మొదటి తేదీన ప్రభు బల్లారాధన కార్యక్రమం ఇస్తాము. ప్రతి నెల 2వ ఆదివారం తైలాభిషేకపు ఆరాధన. దయచేసి ఈ మనవులన్నిటినీ మీరు స్వీకరించి ఈ ఆహ్వానాన్ని అందుకని కల్వరి మార్గం పరిచర్యలో మీరు కూడా కాలు పెడతారని మేము ఆశిస్తున్నాం. విజయవాడ పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రజలందరికీ శుభవార్త. విజయవాడ పట్టణంలో కల్వరి మార్గం ప్రేయర్ టవర్ను మేము ప్రారంభించినాము. దయచేసి మీ ప్రార్థనలు తెలపడానికి, తెలియచేయడానికి సింగ్ నగర్లో ఉన్నటువంటి మా ప్రార్థన కార్యాలయాన్ని దర్శించండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము ప్రార్థన యోధులు విజయవాడ పట్టణంలో ఉన్నాం. ఈ కార్యక్రమాలను ఇంకా షేర్ చేయకపోతే షేర్ చేయండి. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ అనబడే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు రోజు వాక్యాలు వినాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రక్కనే ఉన్న బెల్ని నొక్కండి. ప్రతి నోటిఫికేషన్ మా మినిస్ట్రీ నుంచి మీ మొబైల్స్లోకి, మీ కంప్యూటర్స్లోకి, మీ టీవీలోనికి వస్తాయి. మరలా శుక్రవారం సాయంత్రం 8 గంటలకు స్వస్థత లైవ్ ఆరాధనలో కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. మీరందరూ దయచేసి ఈ మాటను గుర్తుపెట్టుకోండి. రోడ్ల మీద తిరగకండి, పోలీసులతో దెబ్బలు తినకండి, అనవసరంగా క్వారంటైన్కి వెళ్ళకండి. మీ గృహాల్లోనే గడపండి. స్టే హోమ్, బీ సేఫ్. మే గాడ్ బ్లెస్ యూ. నాతో నీ స్నేహం ఊహించలేనిది, నాకై నీ త్యాగం వివరింపలేనిది. నాతో నీ స్నేహం ఊహించలేనిది, నాకై నీ త్యాగం